అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పుత్ర గణపతి వ్రతం ఎప్పుడొచ్చింది, ఎలా చేయాలి, దాని నియమాలు ఏంటి, దానికి ఏమేమి పూజా సామాగ్రులు కావాలి, ఎందుకు చేయాలి, అవన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని చేసుకోవాలి. ఈసారి ఎప్పుడొచ్చిందంటే మార్చి 3వ తారీఖు సోమవారం వచ్చింది. టైం లేదు, ఒకే రోజే టైం ఉంది. ఈ వీడియో మీరు చూశాక నలుగురికి షేర్ కూడా చేస్తే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈ వ్రతాన్ని చేసుకొని వాళ్ళు కూడా ఆ గణేశుని ఆశీర్వాదం పొందాలని చెప్తాను. ఈ పూజకి కావాల్సిన సామాన్లు: వినాయకుడి ఫోటో, లేకుంటే వెండి విగ్రహం ఉంటే విగ్రహం తీసుకోండి, లేకపోతే పసుపుతో అయినా వినాయకుడిని చేయొచ్చు, లేకపోతే జిల్లేడు చెట్టు ఉంటుంది కదా, దాంతో గణేశుని చేసింటారు, అదైనా ఈ పూజకి చాలా శ్రేష్టము. ఏది దొరకకపోతే ఫోటో అంటూ అందరి ఇంట్లో ఉంటుంది కదా, ముఖ్యంగా వినాయకుడి ఫోటో. వినాయకుడి ఇష్టమైంది ఏంది? గరిక తీసుకోవాలి. జిల్లేడు పూలు ఆకులు తీసుకోవాలి. ఎర్ర మందార పూలు కానీ, దాసవాళ పూలు కానీ, ఎర్రటి పూలు మీకు ఏం దొరకపోయినా జిల్లేడు పూలు లేకపోతే గరిక, ఇవన్నీ పూజకి ఏమేమి కావాలో తెచ్చుకోండి. ఆ తమలపాకులు, ఒక్కలు, కొద్దిగా బియ్యము, బట్ట కావాలి ఒకటి, ఎరుపు బ్లౌజ్ పీస్ అయినా పర్వాలేదు, ఎరుపుది కానీ లేకపోతే పసుపుది కానీ. అవి రెండు లేదు, వైట్ ఉంటే కొద్దిగా పసుపు నీళ్ళలో వేసి కలిపి ఆ బట్ట ఆరేస్తే అది పసుపు రంగు వచ్చేస్తుంది కదా, అలా బట్ట తీసుకున్నా పర్వాలేదు. టెంకాయ కొట్టడానికి, తర్వాత కర్పూరము, దీపం పెట్టడానికి నెయ్యి, నైవేద్యానికి అటుకులు, బెల్లము, మరి నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ బెల్లం వేసి ఉండలు కడతాం కదా, నూల ముద్దలు, అవి చేయాలి. ఇంకా వినాయకుడు అంటే భోజన ప్రియుడు కదా ఆయన, మీకు ఇంకా కుడాలు కానీ లడ్డూలు కానీ మీకు ఏది చేయడానికి టైం ఉంటే అవి రెండు చేయండి, లేకపోతే ఇవి రెండు చేసినా చాలు. అటుకులు, బెల్లము, నువ్వులు, బెల్లము, ఇవి రెండు పెట్టిన నైవేద్యానికి చాలు. ఈ పూజ ఎలా చేసుకోవాలి, ఈ నియమాలు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా దంపతులు చేస్తే చాలా మంచిది. దంపతులు కుదరకపోతే, మా వారు ఎక్కడికో వెళ్ళారు, ఆయనకి ఓపిక లేదు, చేయరు, మేము ఒక్కటే చేయొచ్చు అంటే ఖచ్చితంగా మీరు ఒక్కరే చేయొచ్చు. ముందుగా దంపతులు ఇద్దరు తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసుకొని ఉతికిన బట్టలు ధరించాలి. కొత్త ఉంటే కొత్త వేసుకోండి, లేదంటే ఉతికిన బట్టలు వేసుకోవాలి. నేను ఎందుకు ఇది చెప్తానంటే, మేమేం చేస్తాము ఒక్కొక్కసారి, ఇప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళేది ఉంటుంది, షాపింగ్కి వెళ్తాము, మార్కెట్కి, అలా వెళ్ళినప్పుడు ఒక అర్ధ గంట 15 నిమిషాలు అట్లా వెళ్ళి వస్తాము. వెళ్ళి వచ్చినప్పుడు బట్టలు ఏమీ అయ్యిండవు కదా, ఇంకా అలాగే తీసి పెడతాము. అవి బట్టలు వేసుకోకూడదు. మీరు నైటే ఉతికి ఆరేస్తే బట్టలు తెల్లవారి లోపల ఆరిపోతాయి. ఉతికిన బట్టలు ధరించాలి. మీరు ఆ రోజు పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని, బయట తల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకొని, మీరు అలాగే ఎక్కడ పూజ చేయాలనుకుంటారు కదా, దేనింట్లో చేస్తే అక్కడే సరే, లేదు దేనింట్లో స్థలం లేదు పక్కలు చేసుకుంటామన్నా సరే, అదంతా క్లీన్ చేసుకోవాలి. మీరు ఎక్కడ పూజ చేయాలనుకుంటారు కదా, అక్కడ పసుపు వేసి అలికి ముగ్గులు పెట్టి దానిపైన ఒక పీట పెట్టండి. ఎర్రది కానీ పసుపుది కానీ ఏది ఉంటే అది సగం కట్ చేయండి, బ్లౌజ్ పీస్ అయితే. ఇంకా సగం ముడుపు కట్టడానికి కావాలి, ఇంకా సగం పీట పైన పరచండి. పరిచిన తర్వాత బియ్యం అయినా సరే లేకపోతే తమలపాకు అయినా సరే పెట్టి, దానిపైన వినాయకుడు ఫోటో కానీ ముందు విగ్రహం కానీ రెండు ఉంటే రెండు పెట్టండి, లేదంటే ఒకటి పెట్టినా సరే పెట్టి గంధము, విభూతి, కుంకుమ అంతా పెట్టి పూజ చేసుకోండి. ఇక అక్కడ గరిక తెచ్చింటారు కదా, గరిక మాలలు కానీ, ఆల్రెడీ మీరు చాలామంది సంకష్టహార చతుర్థి గణేశుని పూజ చేస్తారు కదా, అలా చేసుకున్నా వస్తుంది. లేకపోతే వినాయక చవితి కంటూ ప్రతి ఒక్కరు చేస్తాం కదా, అలా పూజ చేసుకున్న గణేశునికి సరిపోతుంది. అక్కడిక్కడ గరికెలు పెట్టి మేము తెచ్చిన పూలు, దసవాళ పూలు కానీ, ఎర్ర మందారం పూలు కానీ, లేకపోతే జిల్లేడు పూలు కానీ అన్నీ పెట్టి అలంకరించుకొని రెడీ చేసుకోండి. ఇక్కడ గణపతికి ముడుపు కట్టాలని చెప్పాను కదా, అక్కడ ఇంకా సగం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది పరిసి అందులో పసుపు కుంకుమ వేసి 3 పిడికలు కానీ, 3 దోశలు కానీ, ಅಥವಾ 5 దోశలు కానీ, 5 పిడికలు కానీ, మీకు ఏది అనుకూలం ఉంటే అది 3 సార్లు కానీ ಅಥವಾ 5 సార్లు కానీ అందులో వేసి ఆకులు, ఒక్క పేర్లు పెట్టి కొద్దిగా గరికె పెట్టి 21 రూపాయి దక్షిణ పెట్టాలి. 21 సంఖ్య గణేశునికి చాలా ప్రియమైన సంఖ్య, అందుకని మీరు 21 రూపాయలు దాన్ని పెట్టి దాన్ని గంట కట్టి దేవుని ముందు పెట్టాలి. దానికి కూడా గంధం, కుంకుమ బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టి పూజ చేసుకోవాలి. నెయ్యి వేసి దీపాలు వెలిగించాలి. తర్వాత నైవేద్యానికి అటుకులు, బెల్లము, బెల్లము, నూల ముద్దలు చేసి పెట్టినా సరే, ఇంకా మీకు ఏమి వీలైతే అవన్నీ కూడా నైవేద్యం చేయొచ్చు. ఇది ఎర్లీ మార్నింగే చేస్తాం కదా, అంత చేయడానికి కుదరదు. మీరు రెండే అటుకులు, బెల్లము, ముఖ్యంగా నువ్వుల ముద్దలు, ఇవి రెండు పెట్టుకున్నా చాలు. నైవేద్యానికి పెట్టుకొని అంత
పూజ చేసుకున్న తర్వాత కాయ కొట్టాలి. ఇదంతా మీరు పూజ చేసుకునేటప్పుడు గణేశుని స్తోత్రం చదువుకుంటూ కానీ, లేకపోతే ఇప్పుడు వక్రతుండ, మహాకాయ, సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కరుమే దేవ, సర్వకార్యేషు సర్వదా, ఎన్నో కొంతమంది శ్లోకాలు చదువుతుంటారు, అష్టోత్తర శతనామాలు చదువుకుంటారు. మీకు ఏది రాదా ఓం గం గణపతే నమః, ఓం గణేశాయ నమః, ఇలాగా మీరు ఆయనను తలుచుకుంటూ ఈ పూజ చేసుకోవాలి. ఇప్పుడు కాయ కొట్టిన తర్వాత మంగళారతి చేశాక అక్షంతలు పెట్టింటారు కదా, అక్షంతలు కొద్దిగా తీసుకొని మీరు ఏమి సంకల్పం ఉందో, పుత్ర సంతానం కోసం ఈ పూజ చేశారా, వ్రతం చేశారా, లేదా పిల్లల కోసం చేశారా, లేకపోతే మీకు పిల్లలు బుద్ధివంతులు కావాలని చేశారా, మీ ఇష్టార్థం ఏముందో అవన్నీ అక్షంతలు చేతిలో పెట్టుకొని ఓం కపిలాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం కపిలాయ నమః ఇలాగే 108 సార్లు అనుకోవాలి. ఇంకా మీరు గణేశునికి 12 నామాలు ఉన్నాయి, అవి తెలిస్తే అవి కానీ అనుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి అవన్నీ టైం ఉండదు కదా, తెలిసి ఉండదు, అనడానికి నోరు తిరగదు. అలాంటి వాళ్ళు ఓం కపిలాయ నమః ఇలా 108 సార్లు అనాలి. ఇంకా ఎక్కువ అంటే ఇంకా తొందరగా ఫలితం వస్తుంది. ఈ 8 సార్లు చెప్పినా మంచిదే, అంతే కాకపోయినా మినిమం 108 సార్లు అంటూ ఇలా ఓం కపిలాయ నమః అనుకుంటూ చేతుల అక్షంతలు పెట్టుకొని మీరు సంకల్పం చేసుకొని వినాయకుడి పైన వేసుకోవాలి. ఇది మార్నింగ్ పూజ అయిపోతుంది. ఈ పూజ చేసిన రోజు ఇద్దరు దంపతులు ఒక పొద్దు ఉంటే చాలా మంచిది. ఇప్పుడు అందరూ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఒక పొద్దు చేయాలంటే కుదరదు కదా, అలాంటి వాళ్ళు పలహారం తీసుకోవచ్చు. ఉప్మా కానీ, సాబ్దాని కిచిడి కానీ ఏదైనా పలహారం తీసుకోవచ్చు. సాయంత్రం కూడా ఈ పూజ ఏం చేసిపోయింటారు కదా, మరి సాయంత్రం ఇలాగే పూజ చేసుకోవాలి. ఆల్రెడీ ఎంత పూజ ఉంటుంది, ఇంత దీపం పెట్టి ఇంత అగరబత్తులు వెలిగించి పూజ చేసుకోవాలి. సాయంత్రం పూట ముఖ్యంగా 8 సంవత్సరం అంటే 8 ఏళ్ల లోప మగపిల్లల్ని ఇంటికి పిలిచి కానీ వాళ్ళ ఇంట్లో కానీ మీరు ఏమి నైవేద్యం పెట్టింటారు కదా, అటుకులు, బెల్లము, ఉండలు, అవి ఆ పిల్లలకి ఇవ్వాలి. ఇంటికి పిలిస్తే చాలా మంచిది. ఆ రోజు ఆ పిల్లలకి వస్త్రదానం చేయాలి. వస్త్రదానం అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక జత బట్టలు ఇచ్చినా పర్వాలేదు, లేదంటే ఒక వస్త్రం అంటే టవల్ కానీ షెల్ అంటారు కదా, ఆ టవల్ కానీ ఇచ్చి 2 పిల్లలకి కానీ 5 మందికి కానీ మీకు ఎంతమంది దొరుకుతారో అంతమందికి వస్త్రదానం చేయాలి. పిల్లలకి ఇష్టమైంది ఇవ్వాలి. మేము ఏమి ఇచ్చినా పిల్లలకి ఏమి ఇష్టమో, చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా, ఆ చాక్లెట్స్ అయినా పిల్లలకి ఇవ్వచ్చు. అలాగే ముఖ్యంగా 5 కానీ ఆ ముత్తైదువుల్ని ఇంటికి పిలవాలి. ఇంటికి పిలిచి వాళ్ళకి ఒట్టి శనగలు నానబెట్టాలి. ఆ ఒట్టి శనగలతో పాటు బాಳೆపండు అంటూ అరటిపండు పూజ తెచ్చింటారు కదా, ఒక పసుపు, కుంకుమ, అరటిపండు, ఇలా శనగలు వాయినంగా ఇవ్వాలి. మీకు అనుకూలం ఉంటే ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చినా తప్పేమీ లేదు. మాకు అంత లేదు అనుకూలం అంటే మీరు ఒట్టి శనగలు ఇంత పసుపు, కుంకుమ ఇచ్చినా పర్వాలేదు. పూజ అంతా అయిపోయినాక మీరు రాత్రి భోజనం చేయవచ్చు. సాయంత్రం కూడా ఓం కపిలాయ నమః అని 108 సార్లు మరోసారి అనుకొని మీ ఇష్టం ఏముందో, మీ కోరిక ఏముందో గణపతికి చెప్పుకోవాలి. ఈ వ్రతము 12 నెలలు చేసుకోవాలి. 12 నెలలు ఇంత పూజ చేయాలా అంటే అలా ఏముండదు. నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు ఉగాది అమావాస అయినాక శుక్లపక్షంలో వస్తుంది కదా చవితి, ఆ రోజు మరి అప్పుడు ఏం అడావుడి ఏం ఉండదు. వినాయకుడి పూజ మీరు ఇంట్లో ఎలా చేస్తారో అలా చేసి మీరు ఏం కట్టి పెట్టింటారు కదా ముడుపు, ఆ ముడుపుని ఎవరు తొక్కని చోట పెట్టిండాలి. అది తీసి మీరు లాకర్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు బీరువాలు ఉంటాయి కదా, అక్కడైతే ఎవరు తగలరు. అలాంటి దాంట్లో పెట్టి మరి నెక్స్ట్ మంత్ ఆ ముడుపును తీసి దేవుని కట్ట పైన పెట్టి అక్కడ మరి గణేశుని పూజించి గరికెతో కానీ జిల్లేడు పూలతో కానీ మీది ఏది దొరుకుతో అది పూజ చేసుకొని ఓం కపిలాయ నమః పూజ చేసుకోవచ్చు. ఇలాగే ప్రతి నెల 12 నెలలు ఈ పాల్గొన మాసంలో మీరు పట్టుకుని కదా, నెక్స్ట్ పాల్గొన మాసం వరకు ఈ పూజ ఈ వ్రతం చేసుకోవాలి. ఇప్పుడు నెలసరి వస్తుంది, మీకు డేట్ వచ్చినప్పుడు ఆ మంత్ వదిలేయాలి, నెక్స్ట్ మంత్ నుంచి చేసుకోవాలి. ఈ ఏడాది ముగిసే లోపే మీ ఇష్టం ఏముంది కదా, మీ కోరికలు ఏమున్నాయి కదా అవన్నీ నెరవేరుతాయి. ఇది నేను చెప్పింది కాదు, పురాణాల నుంచి చెప్పినారు. వెనక పార్వతినే ఇది వరం ఇచ్చిందంట. అవి కూడా అన్ని పురాణాల్లో స్టోరీలే ఉన్నాయి. మహారాజులంతా ఉంటారు కదా, వాళ్ళకి వంశోద్ధారకుడు కావాలా, వాళ్ళ రాజ్యాన్ని నడపాలా అనేటోళ్ళు వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేశారంట. ఇవన్నీ పురాణాల్లో ఉన్నినవే. పెద్దలు ఏదే ఒకటి చేశారంటే అది ఊరికే కాదు కదండి, ఏదో ఉంటేనే వాళ్ళు చెప్పింటారు. ఇలా చేయడం వల్ల మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. దీనికి సంబంధించిన పురాణ కథలు కూడా ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే సమయం లేదు, ఇప్పుడు ఒకే రోజే మీకు టైం ఉంది.
చాలా మందికి పిల్లలు కావాలనుకునే వాళ్ళకి, మగ పిల్లలు కావాలనుకునే వాళ్ళకి, మగ పిల్లలు ఉన్న వాళ్ళు బుద్ధివంతులు కావాలనుకునే వాళ్ళకి అందరికీ ఈ వీడియో మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేసి ఆ వినాయకుని ఆశీర్వాదం పొందుతారని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.